మల్లాది విష్ణు గారు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ, పర్యావరణం, ఈ 4 చూస్తున్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి డేటా ఏంటంటే ఈ 4 శాఖల దగ్గర దాదాపు 17,000 ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి. 17,000 ఫైల్స్ సార్ ఈ శాఖలో. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు, ఒక మంత్రిగా ఎలా బాధ్యత ప్రవర్తిస్తున్నారు లేకపోతే నడుచుకుంటున్నారు అనేది ఒకటి. రెండోది, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా సరే రాష్ట్రంలో కనిపించకుండా, ఎక్కడున్నారో తెలియకుండా, ఏమైపోయారో తెలియకుండా, ఏంటి విచిత్రం? పరిపాలన పరంగా చూసినా అలాగే ఉంది. పోనీ సనాతనిగా సక్రమంగా బాధ్యత నిర్వర్తిస్తున్నారంటే అది కనపడట్లేదు. అంటే సార్, ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి శాఖల్లోనే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోనే, అటవీ శాఖల్లోనే ఇన్సిడెంట్లన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి కాశీనాయన క్షేత్రము అటవీ శాఖకు సంబంధించింది. పైన తిరుమల తిరుపతి దేవస్థానంలో పాప వినాశనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. అలాగే ఫైల్స్ పెండింగ్ అన్ని కూడా అటవీ శాఖకు 17,000 చిల్లర ఫైల్స్ ఉన్నాయి అటవీ శాఖకు సంబంధించినటువంటివి. మిగతా డిపార్ట్మెంట్లు ఆయన కింద ఉన్నటువంటి పోర్ట్ఫోలియోకి సంబంధించిన దాంట్లో ఏంటంటే పూర్తిగా అన్ని రకాలుగా కూడా శాఖలో పట్టు కోల్పోవడము, అలాగే క్లియర్ చేయాల్సినటువంటి ఫైల్స్ అన్ని కూడా పెండింగ్ ఉంచటము, అలాగే విదేశీ పర్యటన. ఈరోజు మనం ఇంకొక పెద్ద ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆయన నియోజకవర్గం, ఆయన ఫైల్స్ పెండింగ్ ఉండటమే కాదు, క్షేత్రాలు కూలగొట్టడమే కాదు, ప్రధానమైనటువంటి అంశం ఆయన నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లన్నీ కూడా అవినీతిపరమైపోయినట్టున్నాయి. నిన్నగాక మొన్న ఏసీబీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో రైడ్ చేసి ఆ ప్రాంత ప్రజల్ని డబ్బులు తీసుకుని పీడిస్తా ఉంటే రైడ్ చేయడం జరిగింది. ఆయనే ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అవినీతి పెరిగిపోయింది పోలీస్ శాఖలో, ఆ నియోజకవర్గంలో అది ఇదని చెప్పండి. అంటే గతంలో కూడా ఒకసారి తన శాఖ వైఫల్యం చెందుతుందని ఆయనే చెప్పకనే చెప్తూ ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫెయిల్ అయిందని చెప్పని, మేము బయటికి వెళ్తే నిలదీస్తున్నారని, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆపలేకపోతున్నారని చెప్పని హోంమంత్రి గారు విఫలమైనట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు, పిఠాపురంలో ఆకతాయిలు పెరిగిపోయారు, అమ్మాయిలకు ఇబ్బందిగా ఉంది, ఆకతాయిలు పెరిగిపోయారు, అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయి, కనీసం నేను ఒక సిఐనో ఎస్ఐనో కూడా నియమించుకునే పరిస్థితిలో లేనని చెప్తున్నారు. నిర్మించుకునే పరిస్థితి లేదు. ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఒక రేపు జరిగితే కనీసం పోయి చూడకపోతే, కనీసం వాళ్ళందరూ వచ్చి ఈయన కోసం పడిగాపులు పడి ఆయన మాట్లాడకుండా, ఆయన పలకరించకుండా, ఆయన చూడకుండా వెళ్లిపోతే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మనకి ఇంకా మర్చిపోలేదు మనం. అలాగే పోలీస్ స్టేషన్లో జరుగుతున్నటువంటి ఆకతాయిలు కానీ, రౌడీలు కానీ, స్టేషన్లో అవినీతి కానీ ఏం జరుగుతుందో, ఒక ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియోలోనే, ఒక ఉప ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియోలోనే ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఆయన ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదో ఆయనే సమాధానం చెప్పాలి. మనమైతే బయట నుంచి చెప్తా ఉన్నాం, విఫలమైపోయారు, పట్టించుకోవట్లేదు, పట్టు లేదు, పట్టు కోల్పోయారు, కేబినెట్ భేటీలకు రావట్లేదు చేస్తున్నారు, రాజకీయ కాదు సార్, కేబినెట్ భేటీలకు రావట్లేదు, కలెక్టర్ల సమావేశం, హై లెవెల్ కమిటీ మీటింగ్స్ ఏమైనా ఉంటే రావట్లేదు. నాకు ఫోన్ లో చెప్తున్నారు వ్యక్తిగత పని మీద వెళ్ళారంటున్నారు. ఏమిటి వ్యక్తిగతము? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రజల యొక్క నిర్ణయాలు, శ్రేయస్సుని ముందుకు తీసుకెళ్లేటటువంటి కలెక్టర్ల సమావేశంలో మీరు పాల్గొనకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటని చెప్పాలిగా. ఇంతకన్నా ఇంకా ఇంపార్టెంట్ అయినటువంటి, ఇంతకన్నా ముఖ్యమైనటువంటి, ఇంతకన్నా కావాల్సినటువంటి అంశం మీకు ఏముంది? ఉప ముఖ్యమంత్రి గారికి ఏముంది చెప్పాలిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అదే కలెక్టర్ సమావేశానికి వెళ్ళుంటే డైరెక్ట్ గా క్వశ్చన్ చేసే అవకాశం ఉండేది కదా. కాదు, ఆయనకే కనుక సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంటే, దానికి నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఆయనే రకరకాలుగా మాట్లాడినటువంటి మాటలన్నింటినీ కూడా ఆయనే ఖండిస్తూ ఉంటారు, అది వేరే విషయం. అయినా ఇప్పుడు కడప కలెక్టర్ వస్తే ఏ రకంగా నా అనుమతి తీసుకోకుండా మీరు ఈ రకంగా కోల్చమని ఆర్డర్ ఇచ్చారు. గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి దాన్ని పరిశీలించమన్నారు. దాన్ని అదేవిధంగా మా ప్రభుత్వం కూడా చేసేది కదా, ఎందుకు మీరు ఆ రకంగా చేయలేదు, ఎందుకు మా ఆఫీసుకు చెప్పలేదు, నా దృష్టికి తీసుకురాలేదని అడిగే
చేసేటటువంటి అవకాశాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు కోల్పోయారు. ఈయన పోర్టుపోలియో జరిగినటువంటి దానికి లోకేష్ గారు సమాధానం చెప్తారు. లోకేష్ గారు ఈయన సంబంధం లేనటువంటి తిరుపతి వెళ్ళేమో ఈయన క్షమాపణ చెప్తారు. ఇదంతా ఒక వింతగా ఉంది. ప్రభుత్వ పరిపాలన అంతా ఒక వింతగా ఉంది. ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రి, ఇంత బాధ్యతాయుతంగాను బాధ్యత రాహిత్యంగా ఎలా ఉండడం నాకైతే అర్థం కావట్లేదు. రెండోది, ఇందాక విష్ణు గారు చెప్పినట్టు కరెస్పాండెన్స్ విచ్ వాస్ టేకెన్ ఇన్ ద లాస్ట్ గవర్నెన్స్లోను లాస్ట్ గవర్నమెంట్లో జరిగిన దానికి వీళ్ళకి అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో జీఏడీకి సంబంధించిన 11,958, రెవెన్యూ 11,288 ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారిది 17,000 పైచీలకు ఫైల్ పెండింగ్ ఉన్నాయి. సో వీళ్ళకి ప్రాథమిక అవగాహన లేదు. 1,35,32,395 ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ కరెస్పాండెన్స్ కింద కూర్చొని దాని మీద కొప్ప పెట్టి కూర్చున్నారు. ఇఫ్ ఇట్ ఇస్ ప్రాపర్లీ కరెస్పాండెన్స్ మీద అవగాహన ఉంటే దే వుడ్ అడ్రస్డ్. రైట్. అట్లీస్ట్ ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ఎవరి దానికి డివిజన్ చేసి ఇచ్చినా దే వుడ్ హావ్ గివెన్ ఎ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. రైట్. ఇవి ఎప్పుడైతే జరగలేదో దిస్ ఈస్ ద మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ గవర్నమెంట్. ఇవాళ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే లోకేష్ గారు ఏమో అనిత్ గారి విషయంలో ఏమో పవన్ కళ్యాణ్ గారు మాడతారు, పవన్ కళ్యాణ్ గారు ఏమో ఆనంద్ రామరెడ్డి విషయంలో మెట్లు కడుగుతాడు, మళ్ళీ ఇవాళ ఆనంద్ రామరెడ్డి గారి సంబంధం ఉన్న విషయంలో లోకేష్ గారి సంబంధం చెప్తారు. సో ఈ కోఆర్డినేషన్ ఏంటో నాకు అర్థం కావట్లే, సమన్వయ లోపం. అప్పుడు దానికి సజ్జల గారు మీరు పని ఏడిచేవారు ఊరికేను. అట్లీస్ట్ మీ పని మీరు కూడా చేయనివ్వకుండా ఆ పని ఆయన చేయనివ్వకుండా ఏం పని ఏడుస్తున్నారో నాకు అర్థం కావట్లే. థ్యాంక్ యూ సార్. విష్ణు గారు, ఇన్నాళ్ళు బట్టి మీరు రాజకీయాల్లో మీరు చూసారు ఎప్పుడైనా ఇలాంటి దౌర్భాగ్యాన్ని? రైట్.